హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవేద ఎంబ్రాయిడరీస్. నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. చూస్తేనే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేసుకోవాలో అర్థమవుతుంది. నేను ఎంబ్రాయిడరీ వేస్తుంటే దారం అనేది తెగకుండానే మిషన్ అనేది ఆగిపోయిందండి. దానికి రీజన్ ఏంటనేది నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు పూర్తిగా చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. దీంట్లో ఉన్న ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటిదనేది అర్థమవుతుంది మీకు. ఇప్పుడు చూడండి, థ్రెడ్ బ్రేక్ అనేది చూపిస్తుంది కానీ నా నీడిల్ దగ్గర దారం అనేది చూడండి తెగిపోలేదు. తెగిపోకుండానే మనకు థ్రెడ్ బ్రేక్ అని చూపిస్తుంది. చూడండి, 1 నెంబర్ నీడిల్లో పెట్టి వేస్తుంటే ఇట్లా ప్రాబ్లం వచ్చింది. ఎన్నిసార్లు బ్యాక్ పోయి కూడా కొంచెం బ్యాక్ అనుకొని కూడా ఆన్ చేసిన అట్లనే కొంచెం వేసుకొని ఆగిపోతుంది. దానికి రీజన్ ఏంటంటే, ఇది నాకు కూడా ముందు టెక్నీషియన్ చెప్పారు కానీ నాకు అంత గుర్తుకు లేదండి. మళ్ళీ అంటే మామూలుగా చెప్పారు వాళ్ళు డెమో ఇచ్చినప్పుడు. మనకనేది ప్రాబ్లం అనేది వచ్చినప్పుడే అది క్లారిటీ ఉంటుంది అన్నట్టు నాకు అనిపించింది. ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి కాల్ చేస్తే నాకు చెప్పారు ఎలా చేయాలి ఏంటనేది. మనం 2 బొటన వేలుతోని బ్యాక్ సైడ్ ఉన్న మన టెన్షన్ ప్లేట్స్ బ్యాక్ సైడ్ ఉన్న ప్లేట్‌ని ప్రెస్ చేస్తే ఆ క్యాప్ అనేది ఊడిపోతుందండి. ఊడొస్తుంది. అది ఓపెన్ చేసుకొని ఇది సెన్సార్ ప్లేట్స్ ఉంటాయి 2. కింద ఉన్న వాటికేమో ఈ ఆడ్ నెంబర్స్ అండి. మీద ఉన్నయేమో ఈవెన్ నెంబర్స్. అంటే మనయి 2 నీడిల్ 2, 4, 8, 10, 12 ఇవి నీడిల్స్ అండి. కింద ఉన్నయేమో 1, 3, 5, 7, 9, 11 ఆ నీడిల్స్‌కండి. మనకి 1 నెంబర్ దగ్గర అయింది కాబట్టి మనకి కిందిదండి ప్రాబ్లమ్. కింద కింద సెన్సార్ అనేది మనం క్లీన్ చేసుకోవాలి. కొంచెం లైట్‌గా డస్ట్ పడుతుంది అప్పుడప్పుడు మనకి. ఎందుకంటే కొంచెం ఓపెన్‌గా ఉంటుంది కాబట్టి డస్ట్ పడుతుంది కాబట్టి క్లీన్ చేసుకోవాలి. అలా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆగిపోతుంది. దారం తెగిపోకుండానే ఇలా అయిపోతుందండి. నేను అట్లనే క్లీన్ చేసుకున్నాను. 1 నెంబర్ దగ్గర నాకు వచ్చింది కాబట్టి నేను క్లీన్ చేసుకున్నాను. అలాగే ఎందుకైనా మంచిదని చెప్పి నేను మళ్ళీ 2 నెంబర్ నీడిల్ మీద కూడా పెట్టి, అంటే పక్కకు జరిగిపోతుంది కదా మనకు ఆ సెన్సార్ అనేది జరిగితే మనకు ఈవెన్ నెంబర్స్ వస్తాయి. దాన్ని కూడా నేను తుడుచుకున్నానండి బ్రష్‌తోని. నేను ఆటోలోనే పెట్టాను డిజైన్ అనేది. ఆగిపోయింది. అయినా కూడా నేను 2 నెంబర్ నీడిల్ పెడితే పక్కకు జరిగింది దాన్ని. మనకు జరిగినాక మనం నీడిల్ అనేది అక్కడ మనకు సెన్సార్ ప్లేట్ అనేది క్లీన్ చేసుకోవాలి. సెన్సార్‌గా చిన్న గ్యాప్ ఉంటుందండి. ఆ బ్లాక్‌గా వీల్స్ లెక్క ఉన్నాయి కదా! ఆ వీల్స్ మధ్యలో మనకు మధ్యలో ఈ 2 బ్లాక్ వాటి మధ్యలో ఈ వీల్ ఉంది కదా! అక్కడ క్లీన్ చేసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్ అనేది అప్పుడప్పుడు వస్తది. టెన్షన్ పడకుండా ఈ వీడియోలో చెప్పినట్టు చేయండి. మళ్ళీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. అంటే ఇది అప్పుడప్పుడు వస్తది. అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇట్లా క్లీన్ చేసుకోవాలండి. నేనిప్పుడు 2 కూడా పెట్టేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ సేమ్ అట్లనే బ్యాక్ సైడ్ ఉన్న క్యాప్‌ని మెల్లగా ప్రెస్ చేస్తూ పెట్టానండి. పెట్టాను నేను. ఓకే. ఇప్పుడు చూడండి, మళ్ళీ డిజైన్ అనేది నేను ఓకే కొంచెం బ్యాక్ సైడ్ అనుకొని నేను స్టార్ట్ చేస్తాను. నేను ఆటోలో పెట్టాను కాబట్టి నేను 2 నెంబర్ నీడిల్ 1లో ఉండే ఫస్ట్. అది క్లీన్ చేసుకొని మళ్ళీ 2లో పెట్టి నేను మళ్ళీ ఆ నీడిల్ అక్కడ కూడా సెన్సార్ క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ నేను ఓకే అన్నాననుకో, మళ్ళీ సేమ్ మనకు ఏం నెంబర్ నీడిల్స్ ఇచ్చామో మనం ఆటోలో పెట్టి అవే వస్తాయండి. వేరే ఏం రావు. మళ్ళీ నేను 2 నెంబర్ చేంజ్ చేసిన కాబట్టి 2 అనేది రాదు. మనం ఫస్ట్ సెట్ చేసుకొని పెట్టుకున్నదే వస్తుంది. నేను 1లోనో మళ్ళీ 1 నేను బ్యాక్ సైడ్ పోయి కొంచెం ఆన్ చేసుకున్నాను. 1 వస్తుందండి. నేను 2లో పెట్టాను కానీ మళ్ళీ 1 తీసుకొని డిజైన్ అనేది వేస్తుంది. అవుట్లైన్ అనేది చూడండి. ఇంతకు ముందు లెక్క ఆగకుండా మళ్ళీ అసలు కంటిన్యూగా వేస్తూనే ఉంది చూడండి మీరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా నాలాగా నేను కూడా ఫస్ట్ టెన్షన్ పడ్డానండి. ఏమైందో అని. కానీ టెక్నీషియన్ గారికి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ఇలా చెప్పారు. వీడియో కాల్ చేస్తూ చెప్పారు. వాళ్ళు చెప్పిన విధంగా నేను కూడా చేసుకున్నాను. అలాగే మీకు కూడా యూజ్ అవుతుందన్నట్టు నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇదైతే మాత్రం అయిపోయేదాకా మాత్రం ఒక్కసారి కూడా ఆగలేదండి మెషిన్ అనేది. చూడండి నీట్‌గా ఎంత నీట్‌గా వచ్చిందో. ఒక్క దగ్గర కూడా మళ్ళీ ఆగలేదండి. నేను అట్లా సెట్ చేసి పెట్టినంక క్లీన్ చేసి పెట్టినంక సెన్సార్ మళ్ళీ ఎక్కడ ఆగలేదు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.